కూటమితో జతకట్టి చంద్రబాబు సక్సెస్ అయ్యారా? కూటమిదే అధికారమనే ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమవుతుందా? సంక్షేమంతో ప్రజల్లోకి వెళ్ళిన వైసీపీని టీడీపీ అధినేత ఎలా ఎదుర్కొంటున్నారు? 7-10 వయసులో చంద్రబాబు పోరాటానికి ఫలితం దక్కుతుందా? వాళ్ళిద్దరి కంటే బాబు ఆయనకే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? చంద్రబాబు సక్సెస్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఓసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో అధికారానికి దూరమైన టీడీపీ, సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లోకి వైసీపీ. ఏ ఎన్నికలైనా వైసీపీదే గెలుపు. 7-10 వయసులో చంద్రబాబు పోరాటం. పవన్ బీజేపీతో ఆచితూచి అడుగులేసిన బాబు. టీడీపీ కూటమిదే అధికారమని మెజార్టీ సర్వేలు. ఓట్ల బదలాయింపు జరిగేలా బాబు ప్రత్యేక వ్యూహం. గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో తెలియంది కాదు. 2019 ఎన్నికల్లో అధికారానికి దూరమైంది మొదలుకొని ఆయనకు అడుగడుగున అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓటమితో నైరాశ్యంలోకి పార్టీ శ్రేణులు కూరుకుపోయారు. మరోవైపు అధికార పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఉప ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఏ ఎన్నికలైనా వైసీపీదే విజయం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. మరోవైపు కేసులు, దాడులు ఇలా ఒకటేమిటి, వైసీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. టీడీపీ శ్రేణులు బయటకు రావటానికి భయపడిపోయారు. కానీ 7-10 వయసులో చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డారు. బయటకు వచ్చి పోరాటం చేశారు. అటు పవన్ ఆయనకు అండగా నిలిచారు. పవన్ బాధ్యత తీసుకోవడంతో బీజేపీ జతకట్టింది. ఎన్నికల్లో విజయానికి టీడీపీ కూటమి చేరువైంది. కానీ ఈ 5 ఏళ్లలో చంద్రబాబు జాగ్రత్తగా ప్రతి అడుగు వేశారు. సక్సెస్ ముంగిటికి నిలిచారు. ఏపీలో మెజార్టీ సర్వేలు టీడీపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఏకపక్ష విజయం సాధించుందని తేల్చి చెప్పాయి. అయితే జరిగితే చంద్రబాబు సక్సెస్ అని ఏకాభిప్రాయంతో చెప్పవచ్చు. పార్టీ మనుషులు ఇష్టం లేకపోయినా, కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. చంద్రబాబు కోసం పవన్ ఎన్నో మెట్లు దిగిరాగా, అదే స్థాయిలో చంద్రబాబు సైతం పవన్ కోసం చాలా రకాలుగా తగ్గాల్సి వచ్చింది. కుమారుడు లోకేష్, భావమరిది బాలకృష్ణను పక్కన పెట్టి మరీ పవన్కు ప్రాధాన్యతనివ్వాల్సి వచ్చింది. తనకు చంద్రబాబు ఇచ్చిన ప్రియారిటీని సైతం పవన్ గౌరవించారు. కూటమి కట్టడంలో, సీట్ల సర్దుబాటులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడటంలో పవన్ పాత్ర కీలకమని చెప్పాలి. అలా పవన్ను మలుచుకున్నారు చంద్రబాబు. బీజేపీతో పొత్తు అవసరమా అని సగటు టీడీపీ అభిమాని చంద్రబాబును ప్రశ్నించినంత పనిచేశారు. అనుకూల మీడియా సైతం చంద్రబాబును తప్పుపట్టింది. 1% ఓటు లేని బీజేపీకి అన్ని సీట్లు అవసరమా అని ప్రశ్నించిన వారు ఉన్నారు. కానీ బీజేపీ అవసరం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుసు. తన నుంచి చేజారిపోతే ఎలా నష్టపోతామో తెలుసు. అందుకే బీజేపీని దగ్గర చేసుకునేందుకు ఆయన చేయని ప్రయత్నమూ లేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచి బీజేపీ కోసం చంద్రబాబు ఎంత పరితపించారో తెలియంది కాదు. పిలిచినా పిలవకపోయినా, కోరినా కోరకపోయినా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతును తెలుపుతూనే వచ్చారు. అధికారానికి దూరమైన మరుక్షణం తన వద్ద ఉన్న 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి పంపించారు. అప్పటి నుంచి తనదైన వ్యూహం రూపొందించుకున్నారు. అసలు టీడీపీతో కలిసి ఉద్దేశమే లేదని బీజేపీ నేతలు అసహించుకున్న చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ను, మరోవైపు సమీప బంధువు పురంధేశ్వరిని ప్రయోగించి పొత్తు పెట్టుకున్నారు. 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరిగేలా ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకున్నారు. ఇక ఈ ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగటం వల్లే కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కట్టడం విశేషం. అయితే ఈ విషయంలో చంద్రబాబు పోషించిన పాత్రను ఎక్కువ మంది గుర్తు చేసుకుంటున్నారు.